హాయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను ఇచ్చిన గ్రాండ్ వెల్ వల్ల మన ఇప్పుడు ఈ సార్కి వచ్చిన రిజల్ట్ ఏర్పడేందుకు ఇప్పుడు ఈ గ్రాండ్ వెల్ ఇచ్చిన ఈ సార్ది చూడండి సార్. ఇదంతా ఈ గ్రాండ్ వెల్ నేను ఇచ్చింది. దీన్ని ఉన్న అవకాశం వల్ల ఎట్లా వచ్చింది ఈ సార్ మాటల్లో వినండి. సార్ ఇది సార్కి ఇచ్చిన సార్ మొలకల్లో చూడండి ఎన్ని మొలకలు వచ్చినాయో. ఈ ఓ సార్ లెక్క పెడతాండు చూడండి. నేను గ్రాండ్ వేలు వేసిన ఇప్పుడు ఇది ఈ పంటకు గ్రాండ్ వేలు వేసిన. నేను గ్రాండ్ వేలు అయితే మంచి రిజల్ట్ మంచిగా వచ్చింది. ఇది 66 పిలక వచ్చింది. ఇప్పుడు మరి పోయినసారి ఇట్లా రాలే. ఇది మనం వేరే మందులు వేస్తే ఇలా అసలే రాలేదు. ఇప్పుడు ఇది మంచి పిలకలు చూడండి మంచిగా వచ్చినాయి. గ్రాండ్ వేలుని వేసిన దాని వల్ల మంచి పిలకలు వచ్చింది. మంచి పిండి ఒకటేసారి సెకండ్ పిండి చల్లిన. ఇప్పటి వరకు పిండి చల్లలే. నేను 3వ పిండి చల్లలే. ఇంకా ఎట్లున్నది ఇది. ఇది గ్రాండ్ వేలు మంచి మన దేనికి దిక్కు మీద చల్లిన. ఎకనారు 2 దిక్కు మీద చల్లిన నాటు ముందు. మళ్ళా ఇప్పుడు సెకండ్ పిండిలో గ్రాండ్ వేలు ఒకటి, నానటేకు ఒకటి, ఇవి కలిపి మళ్ళా సెకండ్ పిండికి చల్లిన. చల్లితే ఈ రకంగా ఇట్లా వచ్చింది సార్. ఇప్పుడు మీరు వచ్చిన రిజల్ట్ వల్ల ఇప్పుడు మీకు ఈ చేను బాగుందా లేదా? బాగున్నది. ఇది బాగుందా? బాగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే మీకు ఇదివరకు ఇట్లా రిజల్ట్ వచ్చేదా సార్? రిజల్ట్ లేదు. ఇప్పుడు నేను పిలక గోళీలు చల్లినా ఏ మందులు చేసినా కానీ ఇలా లేదు. ఇప్పుడే ఇది దీంతో మంచి రిజల్ట్ మంచుకున్నది సార్. మరి ఇప్పుడు మీరు వేసిన దాంట్లో మీ మొలక బాగున్నాయంటారు. మీ ఇప్పుడు పక్క పొంటి వాళ్ళది ఎట్లా ఎంత రిజల్ట్ వచ్చింది సార్? వాళ్ళది ఎంత ఉన్నది చాలాది. ఇదే నాటుని బీఆర్ఓ వేసింది 30, 25 అంతే ఉన్నది. అదే లోకల్ వేసినది 20 ఉన్నది మొక్క. అది పిలకలు అంతే. ఇది 60, ఇది 70 వేసుకో. 70, 80 దాకైనా ఇది నమ్మకం సార్. మరి ఇప్పుడు ఇది అందరికీ వాడించచ్చా? వాడేయచ్చు ఇది సార్. దీని వలన ఏం లేదు సార్. ఓకే సార్. దిగుబడి వస్తుంది సార్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం చూడండి. ఇది వేసిన చూడండి ఇదో వేసింది.